మంజాల్ సింగ్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. స్పోర్ట్స్ బేస్ చేసుకుని తీసిన సినిమాలు సాధారణంగా హిట్ అవుతుంటాయి. అలాగని చెప్పి స్పోర్ట్స్నే మొత్తం సినిమాని చూపిస్తే మనకి ఫ్లాప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే డైరెక్ట్లు ఏం చేస్తుంటే స్పోర్ట్స్కి ఒక సెంటిమెంట్ని జోడిస్తుంటారు. మీరు లగాన్ చూసుకున్నారనుకోండి, బ్రిటిష్ వాళ్ళతో ఇండియన్స్ అక్కడ క్రికెట్ పందెం కాయటం. అలాగే మనం చూసుకున్నట్లు సై సినిమా చూసుకోవచ్చు, స్కూల్ కోసం ఆట ఆడటం. మరి ఇలా చూసుకుని మన జెర్సీ సినిమాలో మనం చూసుకున్నట్లయితే ఒక ఫెయిల్యూర్ స్టోరీ. ఆ కొడుకు కోసం అతను ఎలా పోరాడాడు క్రికెట్లో, కొడుకు ఇష్టమని, తను చనిపోతున్న సంగతి తెలిసి కూడా ఎలా ఆడాడు అని ఒక సెంటిమెంట్ జోడించి కానీ మన స్పోర్ట్స్ మీద కానీ సినిమాలు తీస్తే దాదాపు గ్యారెంటీ హిట్ అవుతాయి అన్నది ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మీద తీసిన సినిమా బైకర్. ఈ బైకర్ సినిమా గురించి నేను ఇక్కడ రివ్యూ చెప్పడం లేదు. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే డాక్టర్ రాజశేఖర్ గారి గురించి చెప్తున్నాను. ఎందుకంటే పాపం ఈ మధ్యకాలంలో రాజశేఖర్ గారు చాలా ఫెయిల్యూర్స్లో ఉన్నారు. కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఆయనకు ఉన్నాయి. ఎప్పుడైతే మదర్ చనిపోయారో ఆ మదర్ చనిపోయిన తర్వాత తను డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, కొద్దిగా స్లీపింగ్ పిల్స్ గట్రా వాడుతున్నాడని తెలిసింది. ఇదంతా నిజం నాకు తెలియదు. ఎందుకంటే ఆ డ్రౌజినెస్లో ఒకసారి కార్ యాక్సిడెంట్ కూడా చేశాడు. అయితే ఆయన మగాడు సినిమాలో ఎప్పుడైతే ఒక యాక్సిడెంట్ అయ్యి ఆ లిగ్మెంట్ ఏదో కొద్ది దెబ్బతిని కాలుగడ్డ దెబ్బతిన్నదో ఆ తర్వాత ఆయన కొద్ది మెడిసిన్స్ వాడడం ఇవన్నీ చేశాడు. అయితే ఆ మెడిసిన్స్ వాడడం వల్ల ఏంటంటే ఆయన ఎర్లీగా షూటింగ్ రాలేని పరిస్థితి. కానీ ఆ విషయం ఆవిడ చెప్పేవాడు కాదు. ఇతను గేర్ కావాలా, అందుకే లేటుగా వస్తున్నాడు, టైం సెన్స్ లేదు, క్రమశిక్షణ లేదు అని చెప్పేసి పరిశ్రమ ఇండస్ట్రీ అతను కొద్దిగా దూరంగా ఉంచడం మొదలుపెట్టింది. ఏదైనప్పుడు కూడా స్వయం కృషి అంటాం కదా, చిరంజీవి గారు స్వయం కృషి వచ్చారని. అలాగే రాజశేఖర్ కూడా స్వయం కృషి వచ్చారు, సుమన్ కూడా స్వయం కృషి వచ్చారు. ఇప్పుడు రాజశేఖర్కి అయితే ఆయన తమిళనాడు నుంచి వచ్చాడు సుమన్ లాగే. సో ఈయనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు తమిళనాడు నుంచి వచ్చాడు, తెలుగు రాదు. కానీ టీ కృష్ణ గారి చేతిలో పడి అతను బాగా మౌల్డ్ అయ్యాడు. దేశంలో దొంగల పడ్డరు కానీ, ప్రతిఘటన కానీ, ఇలా చూసుకుంటూ ఆహుతి కానీ, తలంబ్రాలు కానీ, ఆగ్రహం కానీ, అంకుశం కానీ, యాంగ్రీ యంగ్ మ్యాన్, అంకుశం నుంచి ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ అనడం మొదలుపెట్టారనమాట. ఆయన గొప్ప మంచి నటుడు అతను, అందులో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే డిసిప్లిన్ లేదంటే ఒక ముద్ర ఆయన మీద పడిపోవడం వల్ల కొంత ఇబ్బందులు పడ్డాడు. వరుసగా ఆయన సినిమాలో ఫ్లాప్ అయ్యి ఆ మధ్యన గరుడు బ్యాగ్ ఒకటి హిట్ అయింది, ఇంకొక సినిమా హిట్ అయ్యేట్టుకుంది. అయినప్పుడు కూడా చిరంజీవి గారు, ఒక నాగార్జున, ఒక వెంకటేష్ వీళ్ళ స్థాయికి అతను అందుకోలేదు. మనం మొదటి తరంగా చూసుకున్నట్లయితే అక్కినేని నాగేశ్వర గారు, ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, స్వామిబాబు గారు, కృష్ణరాజు గారు, ఇలా ఐదుగురు ఉండేవారు అనమాట. ఆ నెక్స్ట్ జనరేషన్ చూసుకున్నట్లయితే ఈ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్వర ఐదో వ్యక్తిగా ఎదగాలని రాజశేఖర్ చాలా కృషి చేశాడు. అంటే వాళ్ళ ఐదుగురు ఎలాగో ఇప్పుడు ఈ తరంలో మేము ఐదుగురు ఉంటే బాగున్న ఐదో స్థానం కోసం చాలా కృషి చేశాడు. అయితే ఒక విధంగా పోటీ ఇచ్చాడు, చాలా పోటీ ఇచ్చాడు. ఎందుకంటే రాజశేఖర్ విలన్ కూడా చేశాడు అతను. ఇప్పుడు తలంబ్రాల సినిమాల్లో విలనిజం చేశాడు. చిరంజీవి ఎలాగైతే కొన్ని సినిమాల్లో విలనిజం పండించాడు, అద్భుతంగా పండించాడు, అలాగే రాజశేఖర్ కూడా అద్భుతమైన విలనిజం చూపించగలడు అతను. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ అంకుశం నుంచి మంచి ఫేమస్ అయ్యాడు. దాన్ని మన చిరంజీవి గారు హిందీలో తీశారు, ప్రతిబంధ్ అని. కానీ ఆ సినిమా అక్కడ అంత హిట్ అవ్వలేదు. నేను చెప్పాలంటే అంకుశం రాజశేఖర్ నటించిన స్థాయిలో చిరంజీవి గారు నటించలేదు అన్న మాత్రం కరెక్టే. అలాగా అతను నటుడుగా చాలా ప్రూఫ్ చేసుకోండి. కాకపోతే కొన్ని పరిస్థితుల్లో రాజశేఖర్ గారు కొన్ని రాజకీయ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం, చిరంజీవి గారితో గొడవ పడడం, అది పెద్ద ఇష్యూ అవటం. అదేవిధంగా అల్లు అరవింద్ గారు ఈయన మీద పరునాశ దావా వేయటం, ఆ కింద కోర్టులో ఈయనకి ఫైనో శిక్ష పడినట్టుగా ఉంది, పైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు ప్రజెంట్. సో ఇటువంటి ఇబ్బందులు ఆయన ఎదుర్కొంటున్నాడు. అయినప్పుడు కూడా ఇప్పుడు ఈ బైకర్ సినిమాలో ఆయన గురించి క్రిటిక్స్ కూడా చాలా బాగా మంచి యాక్టింగ్ చేశాడు, మంచి క్యారెక్టర్ చేశాడు అని చెప్పేసి జర్నలిస్టులు కూడా, అంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా, నాగేంద్ర బాబు ఇలాంటి వాళ్ళంతా కూడా ఈయన్ని ప్రశంసించడం చూస్తుంటే ఇంకా చెప్పాలంటే 2.0 ఇది ఉంది ప్రజెంట్ అయితే. అంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు రాజశేఖర్. ఈ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ప్రారంభం అదిరిపోయింది. కాబట్టి ఇక రాజశేఖర్ మంచి క్యారెక్టర్లో ఎంచుకుంటూ ఒక హుందాతరమైన క్యారెక్టర్లు చేస్తూ అతను కానీ చేస్తే మరికొన్నాళ్ళు అతను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను ఇటువంటి గొప్ప గొప్ప క్యారెక్టర్లను అద్భుతంగా పండించి మరికొన్నాళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కడానికి అవకాశం ఉంది. అటువంటి ఛాన్స్ ఇప్పుడు ఆయనకు వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్ సీన్స్లో రాజశేఖర్ ఎరగదీశాడని అంటున్నారు. అది నేనైతే ఆ సినిమా చూడలేదు. నేను సినిమా కోసం రివ్యూ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేయడం, నేను కేవలం రాజశేఖర్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇన్నాళ్ళకి మళ్ళీ రాజశేఖర్కి తనేంటో, తన నటనా పటిమేంటో ఈ తరానికి తెలిసేటట్టు, అంటే రాజశేఖర్ గురించి ప్రజెంట్ తరంలో ఎవరికి తెలియదు, చిరంజీవి గురించి తెలుసు, నాగార్జున గురించి తెలుసు, కానీ ఈ రాజశేఖర్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సో ఈ తరానికి కూడా ఆ రాజశేఖర్ ఒక అద్భుతమైన నటుడు మనకున్నాడు అన్న విషయం ఈ తరానికి తెలిసేటట్టు. అంతేకాకుండా దిల్ రాజు గారు కూడా అన్నారు, నేను మంచి క్యారెక్టర్ చూసిస్తానని. ఇక ఎందుకంటే మనకి హీరోలు ఉన్నారు,
విలన్స్ తక్కువైపోయారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువ. మనం బొంబాయి నుంచో ఇంకొక భాష నుంచో మనం తెచ్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాం. ఇంతకుముందు మన కోట శ్రీనివాసరావు గారు ఉండేవారు, మరి అదే నూతన్ ప్రసాద్ గారు ఉండేవారు. గొప్ప గొప్పలు అంతా కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు, రావు గోపాలరావు గారు వీళ్ళంతా ఉండేవారు. తర్వాత ప్రకాష్ రాజ్ ఉన్నా అతను రకరకాల, అంటే అటు మలయాళం యాక్టర్, కన్నడ యాక్టర్, తమిళ యాక్టర్ కాబట్టి ఆయన బిజీ. సో అందుబాటులో మనకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువైపోయారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ ఇటువంటి క్యారెక్టర్లు ఎంచుకోవడం ద్వారా మరొక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికాడు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసిన్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.